10th క్లాస్ ఎగ్జామ్లో ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది చూద్దాం. ఇప్పుడు స్టూడెంట్స్ 2 రకాలు. యావరేజ్ స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ యావరేజ్ స్టూడెంట్స్ ముందు క్వశ్చన్ పేపరు మొత్తం జాగ్రత్తగా చదవండి. చదివిన తర్వాత మీకు బాగా వచ్చిన క్వశ్చన్లు, రాని క్వశ్చన్లు ఏంటో అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్లు మాత్రమే ముందు రాయండి. రానటువంటివి తర్వాత ఆలోచించి రాయొచ్చు. రాని దానికోసం ముందే మీరు ఆలోచిస్తూ టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి ముందు వచ్చిన వాటికి బాగా వచ్చినవి ఫస్ట్ రాయండి. బాగా వచ్చినటువంటి వాటిని ఫస్ట్ రాయండి. తర్వాత కొంచెం డౌట్గా ఉన్నటువంటివి రాయండి. తర్వాత పూర్తిగా రానటువంటి వాటిని ఆలోచించి నీ సొంత ఆలోచనలో ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆన్సరు రాయండి. సరే, మరి సెక్షను క్వశ్చన్ నెంబర్ వేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ముందు ఒకటి తర్వాత ఒకటి అట్లా రాస్తున్నారు కాబట్టి సెక్షను క్వశ్చన్ నెంబర్ 2 కూడా మార్జిన్లో వేయండి. ఇంకా రానటువంటి క్వశ్చన్లకు ఆలోచించి చివర్లో నిదానంగా రాయండి. ఇక చివర్లో ఒక 20 మినిట్స్ ఉండగా మళ్ళీ మొదటి నుంచి లాస్ట్ వరకు ఆన్సర్ పేపర్ అంతా కూడా చెక్ చేసుకోండి. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే రాసుకోవచ్చు. ఇక మెరిట్ స్టూడెంట్స్ విషయానికి వస్తే వీళ్ళు కూడా క్వశ్చన్ పేపర్ అంతా క్షుణ్ణంగా చదవండి ఫస్ట్. సో వీళ్ళకు ఎట్లయినాక మొత్తం రాయగలుగుతారు కాబట్టి వీళ్ళు సీరియల్గా రాయటమే మంచిది. ఎందుకంటే ఇక ఎప్పుడైనా రాయాల్సిందే. ఇంకా వీళ్ళు అన్నీ సీరియల్గా రాయటమే మంచిది. ఎందుకు ఈ విధంగా సీరియల్గా రాయటం వల్ల మంచిది అంటే, సో మీ పేపరు దిద్దేటువంటి ఎగ్జామినర్కు ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో ఈ మెరిట్ స్టూడెంటు చాలా చక్కగా సీరియల్గా రాశాడు అనే ఉద్దేశంతో ఫుల్ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులారా, మీరు మధ్యలో ఎక్కడైనా కూడా ఖాళీ పేపరు ఉంచొద్దండి. ఒకవేళ ఖాళీ పేపరు ఉన్నట్లయితే అది స్ట్రక్ బై మీ అని చెప్పి కొట్టేసి మీ ఇన్విజిలేటర్ చేత సైన్ చేయించుకోండి. ఇక లాస్ట్లో ది ఎండ్ అని రాయటం మాత్రం మర్చిపోవద్దు. రైట్.